హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన ప్రజావాణి సమగ్ర తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాను. మీ బ్లాక్ మెయిల్ కు నేను భయపడా, రేవంత్ కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేక తానా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా అని నిలదీశారు. సో ఏదైతే రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి పైన, కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు పర్వం కొనసాగుతా ఉన్నది. సో కేంద్రం నుంచి నువ్వు మాకేం సపోర్ట్ చేస్తున్నావు, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజలు గెలిపించారని చెప్పేసి, మరి కిషన్ రెడ్డి గారేమో మమ్మల్ని అడిగి నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు మమ్మల్ని అడిగి నువ్వు హామీలు ఇచ్చినావు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. సో నువ్వు ఇవ్వలేనటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనటువంటి సీఎంవి ఉండేందుకు లేకేందుకు అన్నట్టు కిషన్ రెడ్డి గారు అంటున్నారు. సో అదే కొనసాగుతా ఉంది. మరి ఇదే విమర్శల పర్వం కొనసాగుతుందా, ఏమన్నా ప్రజలను పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా చూసుకోవాలి ప్రజలారా. ఈ డ్రామాలన్నీ వేస్ట్ డ్రామాలు, ఇవన్నీ చేసే పని పక్కకు పెట్టి వీళ్ళ విమర్శలే సోషల్ మీడియాలల్లో వైరల్ అవుతుంది. మళ్ళీ కలిస్తే మాత్రం అలాయ్ బాయ్ 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 అందరు ఒకటే, మళ్ళా ప్రజలే పిచ్చోళ్ళు అవుతున్నారు. ఉద్యోగ కల్పనలో మనమే నెంబర్ 1, తెలంగాణ రైజింగ్ ను ఎవరు అడ్డుకోలేరు. దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు ఢిల్లీ, బెంగళూరు, ముంబైతో పోటీ లేదు. ఈవీ అడాప్షన్ లో స్పీడ్ గా దూసుకుపోతున్నాం. గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లకు హబ్ గా హైదరాబాద్. హెచ్సిఎల్ కేఈఆర్సి క్యాంపస్ ప్రారంభంలో సీఎం రేవంత్. ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న తెలంగాణ రైజింగ్ ను ఎవరు అడ్డుకోలేనని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. సో ఖచ్చితంగా కావాలి, తెలంగాణ రైజింగ్ ను ఎవరు అడ్డుకోలేరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కటి అభివృద్ధి దిశ ముందుకెళ్ళాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏదైతే ఉద్యోగ కల్పనలో మనమే నెంబర్ 1 అన్నట్టుగా చెప్పడమే కాదు, చేసి చూపించాలి. ఈనాడు ఒక్కసారి మనం మైకు పట్టుకొని కెమెరా పట్టుకొని రోడ్ల మీదకి పోతే ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ సమస్య నిర్మూలించినప్పుడే అప్పుడు ఉద్యోగ కల్పనలో మనమే నెంబర్ 1 అని చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చెప్పుడు వరకే ఉంది కానీ చేసే దగ్గర ఏం లేదు. సో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒకసారి ఒక మీటింగ్ పెట్టి నిరుద్యోగుల సభ పెడితే ఎంతమంది హాజరవుతారో ఒకసారి మీరు చూసుకోరు. పేపర్ల మీద ప్రకటన ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు, ఏదో మీడియా సెంటర్లో మీడియా ముందు కూర్చొని చెప్తే అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఒకసారి నిరుద్యోగులారా ఒకసారి సభ పెడతామో రండ్రే అని చెప్పురు. ఏమన్నా ఈ పరేడ్ గ్రౌండ్లను, ఏమైనా పెడితే జిమ్ఖానా గ్రౌండ్లను, ఏమైనా స్టేడియాలలోనో ఒకసారి మీటింగ్ పెట్టుర్రి, నిరుద్యోగుల సభ పెట్టి ఎంతమంది వస్తారో చూడు. పేపర్లో రాయంగా అయిపోతుంది. ఇక నిరుద్యోగుల కల్పనలో తెలంగాణ నెంబర్ 1. ప్రజలందరూ తెలిస్తే మన నిరుద్యోగులు ఉన్నారా లేదా అని ఆ విషయంలో కేంద్ర బాధ్యత వహించాలి, లేకపోతే చూస్తూ ఊరుకోం. పట్టభద్రులను అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ హుస్నాబాద్ టౌన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు వినియోగించుకున్నారు. ఏదైతే ఎలక్షన్స్ లో భాగంగా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. టన్నెల్ దగ్గర హైటెన్షన్. పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందం చెక్ పోస్ట్ వద్ద అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే హరీష్ రావు. పోలీసులతో వాగ్వాదం, ఆంక్షల నడుమ అనుమతి. టన్నెల్ ప్రదేశానికి వెళ్లిన 8 మంది. ఎస్ఎల్బిసి టన్నెల్ పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందానికి బ్రేకులు పడ్డాయి. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు నేటి మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు. అయితే నిన్న వెళ్ళడం జరిగింది హరీష్ రావు గారు. అదేవిధంగా టిఆర్ఎస్ నాయకులు కొంతమంది వెళ్ళడం జరిగింది. అక్కడ పరిశీలనకు వెళ్ళడం జరిగింది. కాసేపు వాగ్వాదం జరిగింది, ఎలవ్ చేయలేదు. సో గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే విధంగా మరి వేరే పార్టీ నాయకులు అక్కడ కాళేశ్వరాన్ని సందర్శనకి ఏదైతే క్రాక్స్ వచ్చినాయి, కుంగిపోయింది అన్నప్పుడు మీరందరూ అసలు ఎవరు ఓనియలే కదా. హరీష్ రావు గారు గుర్తు తెచ్చుకోరు ఒకసారి, మీ పరిపాలన ఎట్లా చేసినారు. కనీసం మీడియాను కూడా అనుమతించలే మీరు. అక్కడ పోలీసులను పెట్టి ఎవరు పోతే వాళ్ళని అరెస్ట్ చేసుడు, పోలీస్ స్టేషన్లలో వేసుడు, కేసులు పెట్టుడు. గిన్నీస్ రికార్డులు సృష్టించిన మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ శివరాత్రి పర్వదినం 26వ తేదీ వేళ భక్తులు శివ నామస్మరణల మధ్య ముగిసింది.
జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళ దాదాపు 45 రోజుల పాటు సాగింది. అయితే కోట్లాది జనాలు మరి ఇక్కడ మన కుంభమేళాలో స్నానాలు ఆచరించడం జరిగింది. భక్తులు ఎంతో సంతోషంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. హిందువుల సంస్కృతి సాంప్రదాయాల 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని సంతోషంగా ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని హై సెక్యూరిటీల నడుమ మరి ఎక్కడ ఆటంకాలు జరగకుండా చిన్న చిన్నవి జరిగినాయి, జరుగుతూ ఉంటాయి. కోట్లాది జనాలు వచ్చేటప్పుడు కొద్దిగా అవకతవకలు జరుగుతూ ఉంటాయి. కొంచెం ఇబ్బందికరంగా ఏదైతే ఆ గుడిసెలు కాలిపోవడం కానీ కొద్దిగా జరిగింది. కానీ మొత్తానికైతే దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. నన్ను క్షమించండి, ప్రధాని మోడీ ఎమోషనల్ ట్వీట్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో స్పందించారు. ఐక్యత కోసం మహాయజ్ఞం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. భక్తులు తమ తీర్థయాత్రలో ఎదుర్కొన్న అసౌకర్యాలకు ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. కుంభమేళ విశేషాలను తన బ్లాగ్ లో రాసిన ప్రధాని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదని వివరించారు. మనం ఒక పెళ్లి చేస్తేనే ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయి, లేట్ అవుతుంటది, ఒకటి దొరకది. సో బంధువులందరూ కలుపుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది. సో నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశం అదేవిధంగా ప్రపంచంలో కూడా ఎంతో మంది మన దేవుళ్ళను గౌరవించుకొని అబ్రాడ్ కంట్రీస్ నుంచి కూడా రావడం జరిగింది. కాబట్టి మనం ఒక చిన్న కార్యక్రమం ఇంట్లో ఫంక్షన్ చేస్తేనే ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాం. సో అదొక కోట్లాది మంది వచ్చేటటువంటి కుంభమేళకి ఏమైనా అసౌకర్యం కలిగించుంటే మోడీ గారు తన తరఫున క్షమాపణలు కూడా కోరడం జరిగింది. సో ప్రజలు కూడా అన్ని గుర్తుంచుకోవాలి, అంత సక్సెస్ఫుల్ గా చేయడం మాటలు కాదు. సో ఎట్టకేలకైతే మొత్తానికి ఆ కుంభమేళ కంప్లీట్ చేయడం చాలా సంతోషకరం. మోడీ గారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కూడా ఆ ప్రజలకు ఇబ్బందికరంగా కావచ్చు, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ కొద్దిగా జరుగుతూ ఉంటాయి. అందరికీ అన్ని అరేంజ్ చేయలేకపోతాం, కానీ మొత్తానికైతే కంప్లీట్ చేయడం చాలా సంతోషకరం. పోలింగ్ ముగిసింది, గెలిచేది ఎవరు? తెలంగాణలో 2 ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టే ఫలితాలను లెక్కిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఆ ఫలితాలు వెల్లడించడానికి 2 నుంచి 3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. సో పోలింగ్ ముగిసింది, గెలిచేది ఎవరు? సో మార్చి 3వ తారీఖున మరి కౌంటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఎవరెవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతున్నారు అన్నట్టు. మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరు గెలిచినా మాకు నష్టం జరిగేది ఏం లేదు, ఓడిపోయినా నష్టం జరిగేది ఏం లేదని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఓడినా నష్టం లేదన్నప్పుడు అభ్యర్థులను నిలబెట్టకపోతే అయిపోతున్నాయి కదా. ఈ ప్రచార ఖర్చులు, ఈ టైం వేస్ట్లు, కార్యకర్తలను వెంబడేసుకొని తిరుగుడు, తతంగము, ఎంత అవసరం లేకుండా కదా రేవంత్ రెడ్డి గారు. ఎలక్షన్స్ అంటే మనం ఒకసారి ప్రజల ముందు వెళ్ళి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గెలిచినా ఒకటే, గెలవకపోయినా ఒకటే, మాకు ఒరిగేది ఏం లేదు అన్నప్పుడు ప్రజల్లో ఏ విధమైనటువంటి పటుత్వం ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారే ఓటు వేస్తే లేకపోతే అన్న మాట కాడికి వచ్చింది. మనము మాట్లాడేటప్పుడు ఒక చిన్న టంగ్ స్లిప్ అయితే దానికి ఎంతో అర్థం ఉంటుంది. సో అక్కడ కొంతమంది నాయకుల మనోభావాలు, ప్రజల మనోభావాలు కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి మనం చూసినాం ఆల్రెడీ. సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈరోజు నేటి మన ప్రజావాణి సమగ్ర తెలుగు దినపత్రికలో మెయింటైన్ చేసిన వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.